ఏ ఊళ్ళో చూసినా దారి పొడవునా ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి అంతిమ నివాళి మురళికి ఇవ్వాలని చెప్పని ప్రజల ప్రేమానురాగాలు అనేటివి. దాంతోపాటు ఎంత అభిమానం చూపించినా ఇప్పుడు ప్రేమ చూపించినా చివరిగా పోయిన ప్రాణాలను అయితే తిరిగి తీసుకురాలేను. ఈరోజు ఈ తల్లిదండ్రులు పడుతున్న క్షోభనైతే నెగలు తీసుకురాలేను. కానీ ఒక గొప్ప కీర్తిని, అంటే ఈ దేశం కోసం పోరాడి ప్రాణాలని కూడా పణంగా పెట్టి ఈ దేశాన్ని కాపాడాలనే అతడి ధైర్య సాహసాలను, ఒక గొప్ప కీర్తిని ఈ దేశవ్యాప్తంగా మురళి సాధించుకోగలిగాడు. ఒక సోల్జర్ అంటే వీరోచితంగా వీరమరణం పొందడం అనేది నాకు తెలిసి ఎన్ని అవార్డులు వచ్చినా, రివార్డులు వచ్చినా, లేకపోతే ప్రమోషన్లు వచ్చినా సోల్జర్కి ఒక గొప్ప వీరమరణం అనేది గొప్ప అవార్డు కింద, గొప్ప పేరు కింద ఈరోజు మురళి అది సాధించుకోవాలి. ఏది ఏమైనా ఈరోజు ఉన్న ఒక్క కొడుకుని పోగొట్టుకొని తల్లిదండ్రులు పడుతున్న బాధను చూస్తున్నాం. ఇటువంటి ఒకవేళ పాకిస్తానే ఇండియా మీద పడి యుద్ధమే చేసే పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితులు అక్కడ రాకుండా ఉండాలనే ఈరోజు మురళి కూడా తన ప్రాణం అడ్డం పెట్టాడు. ఖచ్చితంగా ఆయన ఆత్మ శాంతించాలని చెప్పి పూర్తి యావత్ భారతదేశమే కోరుకుంటుంది. ఖచ్చితంగా అదే రకంగా ఈ కుటుంబానికి కూడా పూర్తి భారతదేశం కావచ్చు,
మన జిల్లా తరపు నుంచి గవర్నమెంట్లు కావచ్చు, లేకుంటే ప్రజలందరూ కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడి ఉంటారని కూడా